ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి. ఆ 130 ఏళ్ల వృద్ధుడు అంటే మన యాకోబు కదా, ఆయన పాదాలకు ఇంకా దేవుడు వాగ్దానం చేసిన ఆ కెనాను ధూళి అంటి ఉంది. కాని ఇప్పుడు తన పితరుల నడిచిన ఆ నేలను, వాగ్దాన భూమిని వదిలిపెట్టి ఎటో కనుచూపు మేరలో లేని ఒక అనిశ్చిత భవిష్యత్తు వైపు బరువైన అడుగులు వేస్తున్నాడు. అవును, ఒక పక్క భయంకరమైన కరువు దేశాన్ని పట్టిపీడిస్తోంది, మరోపక్క ఒక విస్మయకరమైన వార్త విన్నాడు. 22 చనిపోయాడనుకుని కన్నీళ్లు పెట్టుకున్న తన ప్రియకుమారుడు యోసేపు ఐగుప్తులో సజీవంగా ఉన్నాడు అన్న వార్త. నిజంగా ఆ తండ్రిలో ఒకవైపు కొడుకును చూడాలన్న ఉప్పెనలాంటి ఆశ, మరోవైపు దేవుని వాగ్దాన భూమిని వదిలివెళ్తున్నానన్న అంతుపట్టని భయం. జీవితంలో ఇలాంటి ఒక పెద్ద కుదుపు ఎదురైనప్పుడు అంతా అయిపోయిందని, అంధకారంలోకి నడుస్తున్నామని అనుకునే ప్రతి ఒక్కరికీ ఆ అనిశ్చితి వెనుక దేవుని అదృశ్య హస్తం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలిపే దృశ్యమిది. ఖచ్చితంగా ఆ మానసిక సంఘర్షణ అనేది చాలా లోతైనది. చూడండి, ఇది కేవలం ఒక కుటుంబం కరువు వల్ల వలస వెళ్లడం కాదు. ఐగుప్తులో యోసేపు కేవలం బ్రతికుండటం మాత్రమే కాదు, ఆ కాలపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యానికి పాలకుడుగా ఉన్నాడు. దేవుడు వేసిన ఒక సుదీర్ఘమైన అద్భుతమైన వ్యూహం అది. కరెక్ట్. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అధ్యాయం వారీగా లోతుగా ధ్యానిస్తున్నాం కదా. ఈరోజు మనం మన బైబిల్ స్టడీలో 52వ భాగంలో ఉన్నాం. ఆదికాండము 46వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని స్వభావం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన సత్యాలు వెలుగులోకొస్తాయి. అవునవును. అయితే ఈ ప్రయాణం ప్రారంభించిన విధానం చూస్తే యాకోబు నేరుగా సరిహద్దులు దాటేసి ఐగుప్తుకు వెళ్ళిపోలేదు. బెయేర్షెబాకు రాగానే, అంటే కనాను సరిహద్దు చివరికి రాగానే ఆగిపోయాడు. అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన పదం కనిపించింది. మూల గ్రంథాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఆయన ప్రయాణానికి వయస్సా అనే ఒక నిర్దిష్టమైన హెబ్రీ పదం వాడబడింది. బేసిక్గా దీని అర్థం కేవలం ప్రయాణం చేయటం కాదు, శాశ్వతంగా గుడారపు మేకులను పీకేయడమని. అవును, వయస్సా అంటే ఆయనకు తెలుసు తాను ఇక తిరిగి రానని. దేవుడు గతంలో ఇస్సాకును ఐగుప్తుకు వెళ్లవద్దని ఖచ్చితంగా హెచ్చరించాడు కదా. నిజమే. ఇప్పుడు తాను అదే ఐగుప్తుకు వెళ్లడం దేవుని నిబంధనకు విరుద్ధమేమో అన్న వణుకు ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. తన కుమారుడి మీద ఉన్న ప్రేమ కంటే దేవుని చిత్తం పట్ల ఉన్న భయానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు. ఆ భయంతో ఆగిపోయిన యాకోబుకు దేవుడు రాత్రి దర్శనములలో, అంటే హెబ్రీలో బెమారోత్ అంటారు, అలా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ దేవుడు పలికిన స్వరం ఎలాంటిదంటే, తీర్పు తీర్చే న్యాయాధిపతిలా కాదు, కన్నబిడ్డను ఓదార్చే తండ్రిలా. యాకోబూ యాకోబూ అని అత్యంత ఆప్యాయంగా 2 సార్లు పిలిచాడు. అలా పేరు పెట్టి పిలవడం దేవుని అపారమైన ప్రేమకు సంకేతం కదా. వెంటనే యాకోబు సంపూర్ణ విధేయతతో చిత్తము ప్రభువా అంటాడు. ఆ మాటకు మూలపదం హిన్నేని, అంటే ఇదిగో నేనున్నాను, నా భయాలను పక్కన పెట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని. ఖచ్చితంగా ఆ హిన్నేని క్షణం తర్వాత దేవుడు చెప్పిన సమాధానం దైవశాస్త్రపరంగా ఒక అద్భుతం. దేవుడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అన్నాడు. అక్కడ నేనే దేవుడను అని చెప్పడానికి దేవుడు ఆనోకి అనే పదం వాడాడు. ఆనోకి అంటే దేవుని సార్వభౌమాధికారాన్ని, అంటే సావరేనిటీని సంపూర్ణంగా ప్రకటించడం కదా. యాకోబు భయం వెనుక ఒక కారణముంది. అప్పట్లో దేవతలు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికే పరిమితమని ప్రజలు నమ్మేవారు. కనాను దాటి వెళ్తే దేవుని పరిధి దాటిపోతానేమో. కరెక్ట్. కానీ దేవుడు ఆనోకి అనడం ద్వారా, నీ భౌగోళిక సరిహద్దులు నన్ను బంధించలేవు. కనానులో వాగ్దానాలు చేసిన దేవుడిని నేనే, ఐగుప్తులోనూ ఆ వాగ్దానాలను నెరవేర్చే సర్వాధికారిని నేనే అని భరోసా ఇస్తున్నాడు. ఇది వింటుంటే నా మనసుకొక ఆలోచన తడుతోంది. దేవుడు కేవలం నువ్వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను అని దూరం నుండి చెప్పలేదు. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అని మాట ఇచ్చాడు. సాధారణంగా మనుషులు దేవుణ్ణి చేరుకోవడానికి కొండలెక్కడం చేస్తుంటారు. అవును, పైకి వెళ్ళాలి అనుకుంటారు. కాని ఇక్కడ
సృష్టికర్త స్వయంగా నువ్వొక చీకటి ప్రదేశంలోకి వెళ్తున్నావా, అయితే నేను నీతో పాటు కిందికి వస్తున్నాను అని చెప్పడం ఒక అద్భుతమైన ముంగుర్తు కదా. భవిష్యత్తులో మన పాపపు లోకంలోకి మనల్ని రక్షించడానికి క్రీస్తు మనుష్యుడిగా దిగిరావడానికి అంటే ఇంకార్నేషన్కి ఇదొక అందమైన ఛాయలా కనిపిస్తోంది. ఓ వా, ఎంత అద్భుతమైన పోలిక! నిజంగానే దేవుని రక్షణ ప్రణాళిక ఎప్పుడూ క్రిందికి దిగిరావడంతోనే ముడిపడి ఉంది. ఆయన తన ప్రజల కష్టాల్లో వారితో పాటు పాల్పంచుకుంటాడు. అంతేకాదు, దేవుడు యాకోబు అత్యంత అంతర్గత భయాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. అంటే ఆ వృద్ధాప్యంలో పరాయి దేశంలో ఒంటరిగా కన్నుమూస్తానేమో అన్న బెంగ కదా. దానికి దేవుడు యోసేపుని కన్నుల మీద తన చేయి ఉంచును అన్నాడు. అంటే నువ్వు ఏ కుమారుడైతే చనిపోయాడని ఇన్నేళ్లుగా ఏడ్చావో అదే కుమారుడి చేతుల్లో ప్రశాంతంగా ప్రాణాలు వదులుతావు అని దేవుడిచ్చిన అత్యంత మృదువైన కృపావాగ్దానమది. అవును, ఆ భరోసా దొరికిన తర్వాతనే యాకోబులో ఆ అనిశ్చితి తొలగిపోయి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అయితే వారు ఐగుప్తుకు వెళ్లిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫరో స్వయంగా పంపిన ఎడ్ల బండ్ల మీద వారు వెళ్లారు. గ్రంథంలో ఈ బండ్లను అగలోత్ అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అగలోత్ అంటే దేవుడు తన ప్రజల రక్షణ కోసం ఏకంగా అప్పటి ప్రపంచపు అగ్రరాజ్య రవాణా వ్యవస్థనే వాడుకున్నాడు. వాళ్లు కరువుతో అల్లాడుతూ భిక్షగాళ్లుగా వెళ్లలేదు. గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. వారు తమ పశువులను అంటే మిక్నేను మరియు తమ సంపదను అంటే రకూష్ను తమ వెంట తీసుకువెళ్లారు అని. అవును, దేవుని చేత ఆశీర్వదించబడిన ఘనమైన వ్యక్తులుగా తమ స్వంత ఆస్తిపాస్తులతో వారు ఐగుప్తులో అడుగుపెట్టారు. ఇదంతా దేవుని ఏర్పాట్లో ఉన్న గొప్పతనం. ఇక్కడే నాకు పెద్ద సందేహం వచ్చింది. అంటే కరువు రావడం వల్ల ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వారు ఐగుప్తుకు వెళ్లారో అనిపిస్తుంది. కానీ దీని వెనుక చాలా పెద్ద దైవశాస్త్ర కారణం ఉందంటారు కదా. ఆ సంతానము లేదా విత్తనము అనే పదం చుట్టూ అసలు కథ నడుస్తుంది అంటారు. కొంచెం వివరిస్తారా? అవునండి, ఆ సందేహం చాలా సముచితమైనది. కరువు అనేది కేవలం ఉపరితలం మీద కనిపించే కారణం మాత్రమే. దేవుని అసలు ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీ పదమైన జెరా అంటే విత్తనము అనే భావనను చూడాలి. ఆదికాండము 3వ అధ్యాయంలో సాతాను తల చితకగొట్టడానికి స్త్రీ సంతానం వస్తుందని వాగ్దానం చేయబడింది కదా. అవును, ఆ వాగ్దానపు విత్తనమే ఈ ఇశ్రాయేలు కుటుంబం. కాని అప్పట్లో కనాను దేశం నైతికంగా ఆధ్యాత్మికంగా అత్యంత దారుణమైన పతనంలో ఉంది. కరెక్ట్. ఒకవేళ వారు కనానులో అలాగే ఉండిపోయి ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆ పాపపు సంస్కృతితో కలిసిపోయి వారితో సంబంధాలు కలుపుకుని ఆ దైవిక విత్తనం కలుషితమైపోయే ప్రమాదముంది. అందుకే దేవుడు ఐగుప్తును ఒక రక్షిత వాతావరణంగా మార్చాడు. ఓహో, అంటే ఐగుప్తువారు ఇశ్రాయేలీయులతో కలిసి భోజనం చేయడం కూడా అసహ్యించుకునేవారు కదా. కాబట్టి వారు ఒకరితో ఒకరు కలిసిపోయే అవకాశమే లేదు. బేసిక్గా దేవుడు ఐగుప్తును ఒక మాతృగర్భంలాగా అంటే ఒక ఇంక్యుబేటర్లాగా వాడుకున్నాడు. ఈ 70 మంది ఆ గర్భంలో సురక్షితంగా ఉండి కొన్ని వందల ఏళ్ల తర్వాత ఒక భారీ జనాంగంగా రూపుదిద్దుకుని బయటకు రావడానికి ఐగుప్తు అద్భుతంగా పనిచేసింది. అబ్బా, అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక కష్టమైన ప్రదేశానికి పంపుతున్నాడంటే అది మనల్ని శిక్షించడానికి కాదు, లోకం యొక్క కాలుష్యం నుండి పాపము నుండి మనల్ని కాపాడటానికి అన్నమాట. ఇది నిజంగా చాలా ఆలోచనాత్మకమైన సత్యం. అవునండి. సరే, ఇప్పుడు ఈ కథలో అందరూ సాధారణంగా వదిలేసి ముందుకు వెళ్ళిపోయే ఒక భాగం దగ్గరికి వద్దాం. ఆ 70 మంది పేర్ల జాబితా. నిజం, ఒప్పుకోవాలంటే బైబుల్ చదివేటప్పుడు ఈ వంశావళిలు చదవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అవును, కొంచెం విసుగు తెప్పిస్తుంది. కానీ ఈ పేర్ల పట్టిక వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉందంటారు. ఈ జాబితా ప్రాముఖ్యత ఏమిటి? పనికిరాని వారిని ఎలా ఎంచుకుంటాడో ఈ జాబితా రుజువు చేస్తుంది. ఉదాహరణకు రూబేను పేరు మొదటి వరుసలో ఉంటుంది. అతడు తన తండ్రి పడకను అపవిత్రం చేసిన మహాపాపి. ఆ కారణంగా తన నాయకత్వ హక్కును కోల్పోయాడు. అయినా కూడా దేవుని నిబంధన జాబితాలో అతనికి చోటు దక్కింది. ఇది మానవ తప్పుల కన్నా దేవుని కృప గొప్పది అని చెప్పకనే చెబుతోంది కదా. నాకీ జాబితాలో ఇంకో పేరు చాలా విచిత్రంగా అనిపించింది. షావులు అనే పేరు ప్రస్తావిస్తూ అతడు కనానీరాలి కుమారుడు అని ప్రత్యేకంగా రాశారు. అవును, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, కనాను పాపం అంటకుండా ఉండటానికే దేవుడు వీరిని ఐగుప్తుకు తీసుకెళ్తున్నాడు అని. మరి ఒక కనానీరాలి కుమారుడు ఈ పవిత్రమైన జాబితాలో ఎలా చేరాడు? అదొక అద్భుతమైన దైవిక వైరుధ్యం చూడండి.
ఒకవైపు దేవుడు తన ప్రజల పవిత్రతను కాపాడుతూనే మరోవైపు తన రక్షణా ప్రణాళిక కేవలం ఒక వర్గానికో జాతికో పరిమితం కాలేదు అని నిరూపిస్తున్నాడు. ఒక అన్యురాలైన కనానీయురాలి కుమారుడిని తన ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అన్యులైన మనందరికీ దేవుని రక్షణ ఎలా విస్తరించబోతోందో ముందుగానే చూపిస్తున్నాడు. నిజంగా ఆ ఆలోచన అద్భుతంగా ఉంది. ఇక యూదా మరియు పెరెసుల పేర్లు కూడా ఉన్నాయి. మనకు తెలుసు యూదా వంశం నుండే భవిష్యత్తులో క్రీస్తు రాబోతున్నాడు. కానీ ఆ వంశావళిలో ఎన్నో చీకటి కోణాలు, మరణాలు, తప్పులున్నాయి కదా. ఖచ్చితంగా ఏరు ఓనానులు దేవుని దృష్టికి చెడ్డవారే మరణించారు. అప్పుడు ఆ నిబంధన దారం తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. కాని దేవుని సార్వభౌమ ప్రణాళికను మానవ పాపంగాని మరణంగాని ఆపలేవు. అందుకే ఆ సంక్లిష్ట పరిస్థితుల మధ్య పెరెసు జన్మించడం, ఆ పెరెసు ద్వారా యేసుక్రీస్తు వరకు ఆ దారం నిలిచి ఉండటం మనం చూస్తాం. ఇది మనుషుల సామర్థ్యం కాదు, దేవుని మేధో రూపకల్పన. అలాగే ఇస్సాఖారు కుమారులలో తోలా అనే పేరు ఒకటి కనిపిస్తోంది. ఆ తోలా అనే పేరు గురించి నేనెక్కడో చదివాను. హెబ్రీలో దానికి అర్థం పురుగు అని కదా. ఒక బిడ్డకు ఎవరైనా పురుగు అని ఎందుకు పేరు పెడతారు? బహుశా ఆ బిడ్డ పుట్టినప్పుడు చాలా బలహీనంగా, ప్రాణాపాయ స్థితిలో ఉండి ఉంటాడు. ప్రాచీన కాలంలో బలహీనులను సమాజం నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేది. కానీ దేవుని లెక్కలు వేరు. లోకం దృష్టిలో అల్పులైన వారిని, ఎందుకు పనికిరాని వారిగా పరిగణించబడిన వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. వావ్! మనుష్యుల దృష్టిలో పురుగులా ఉన్న ఆ వ్యక్తి తర్వాత కాలంలో ఇస్రాయేల్లో ఒక గొప్ప వంశానికి మూలపురుషుడయ్యాడు కదా. మనం ఎంత సాధారణమైన వారమైనా, బలహీనులమైన దేవుని రక్షణ చరిత్రలో ఆయన మనకంటూ ఒక పేజీని కేటాయించాడు అని ఈ పేర్లు ఘోయిస్తున్నాయి. ఇక ఈ పట్టిక చివరలో మొత్తం 70 మంది అని వ్రాయబడింది. బైబిల్ చరిత్రలో ఈ సంఖ్యకు చాలా లోతైన ప్రతీకాత్మకత ఉంది. 70 అనేది సంపూర్ణతను సూచించే సంఖ్య. ఆదికాండము 10వ అధ్యాయంలో దేవుడు భూమి మీద ఉన్న అన్యజనులందర్నీ 70 జాతులుగా విభజించినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఐగుప్తులోకి వెళ్తున్న ఇశ్రాయేలీయుల సంఖ్య కూడా సరిగ్గా 70గానే ఉండటం ఆశ్చర్యం. అంటే లోకంలోని ఆ 70 అన్యజనులకు ఆశీర్వాదకరంగా మారడానికి, వారందరికీ వెలుగును తీసుకురావడానికి దేవుడు ఈ 70 మందితో ఒక కొత్త సృష్టిని ప్రారంభిస్తున్నాడు అనడానికి ఇదొక బలమైన సూచనన్నమాట. అవునండి, పట్టికలు, పేర్లు చదవడం ఇంత ఆసక్తికరంగా ఉంటుందని చాలామందికి తెలీదు. ఇక ఆ తర్వాత కథలో ఒక అద్భుతమైన భావోద్వేగ ఘట్టం వస్తుంది. వారు ఐగుప్తుకు చేరుకోగానే యాకోబు తమకంటే ముందుగా దారి చూపడానికి యూదాను పంపుతాడు. ఆ దారి చూపుటకు అనే పదానికి హెబ్రీలో లెహోరోత్ అని వాడేరు. అంటే 12 మందిలో ప్రత్యేకంగా యూదానే దారి చూపేవాడిగా ఎంచుకోవడం రాబోయే కాలంలో సమస్త మానవాళికి రక్షణ మార్గాన్ని చూపే యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తుకొక అందమైన ప్రతీకలా అనిపిస్తుంది కదా. 100% పాళ్ళు నిజం. ఆ తర్వాత యోసేపు తన రథం మీద వస్తాడు. ఆ రథం పేరు మెర్కాబా. ఆ మెర్కాబా అనేది అప్పట్లో ఒక విలాసవంతమైన, అత్యంత శక్తివంతమైన యుద్ధరథం. ఒకప్పుడు అదే సహోదరులు యోసేపును బానిసగా అమ్మేశారు. కానీ ఇప్పుడు అదే యోసేపు ఐగుప్తు మహాసామ్రాజ్యపు రథం మీద కిందికి వస్తున్నాడు. అతడు తలుచుకుంటే తనను అమ్మేసిన వారిని ఆ రథం చక్రాల కింద నలిపేయగలడు. కాని అతడు ఆ రథం దిగి తన తండ్రి మెడమీద పడి ఏడ్చాడు. ఆ కలయిక చదువుతుంటేనే మనసుకు ఎంతో ఆర్ద్రత కలుగుతుంది. 22 ఏళ్ల కన్నీళ్లకు దేవుడిచ్చిన అద్భుతమైన ముగింపది. ఆ క్షమాపణలో ఒక గొప్ప దైవశాస్త్ర సత్యం ఉంది. యోసేపు మన రక్షకుడైన క్రీస్తుకు సాదృశ్యం గదా. మన పాపాల వల్ల మనం దేవునికి దూరమైనా ఆయన తన మహిమతో వచ్చి మనల్ని శిక్షించకుండా యోసేపులాగా దయతో మనల్ని కౌగిలించుకుని చెరదీశాడు. అవును, కేవలం కృప ద్వారానే రక్షణ దొరుకుతుందని ఇది నిరూపిస్తోంది. యాకోబు కూడా ఆ క్షణంలో నీ ముఖము చూచితిని గనుక నేనిప్పుడు చనిపోవుదును అని అంటాడు. అంటే దేవుని వాగ్దానం నెరవేరిన తరువాత దొరికే అంతిమ శాంతి అది. కాని ఇంతటి భావోద్వేగ ముగింపు తర్వాత యోసేపు వేసిన ఒక వ్యూహం నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆ గొర్రెల కాపరుల వ్యూహం గురించే కదా మీరు చెప్పేది? అవును, యోసేపు తన అన్నలతో అంటాడు, మీరు ఫరో ముందుకెళ్ళినప్పుడు మా వృత్తి గొర్రెలు కాయడం అని చెప్పండి.
నిజానికి యోసేపు తలచుకుంటే వాళ్లందరికీ రాజభవనంలో పెద్ద పెద్ద పదవులిప్పించగలడు, వాళ్లను రాజకుమారులుగా మార్చే అవకాశం ఉన్నా సమాజంలో అత్యంత తక్కువ స్థాయి వృత్తిని ఎందుకు ఎంచుకోమన్నాడు? అక్కడ యోసేపు వాడిన పదం రోయెత్సోన్ అనగా గొర్రెల కాపరులు. గ్రంథం చెబుతోంది, గొర్రెల కాపరి అయిన ప్రతివాడును ఐగుప్తీయులకు హేయుడు అని. ఈ హేయము అనే పదానికి మూలం తోయేవా అంటే పరమ అసహ్యం. అసలు ఐగుప్తీయులు గొర్రెల కాపరులను ఎందుకంతగా అసహ్యించుకున్నారు? దానికే చాలా ఆసక్తికరమైన సాంస్కృతిక కారణముంది. ఐగుప్తీయులు అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత గలవారు. పట్టణాలు నిర్మించుకుని వ్యవసాయం చేసుకుంటూ స్థిరంగా జీవించేవారు. కాని గొర్రెల కాపరులు ఎక్కడ పచ్చిక ఉంటే అక్కడికి తిరిగే సంచార జాతులు. ఐగుప్తీయుల దృష్టిలో వీరు అనాగరికులు. ఓహో, మతపరమైన కారణాలు కూడా ఏవైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఐగుప్తీయులు ఆవులను, పొట్టేళ్లను దేవతలుగా పూజించేవారు. కాని ఈ ఇశ్రాయేలీయులు ఆ జంతువులను వధించి తినడమే కాకుండా బలులుగా అర్పించేవారు. తమ దేవతలను వధించే ఈ గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు ప్రాణం పోయేంత విద్వేషం, అసహ్యం. అబ్బా, ఇప్పుడు నాకా వ్యూహం వెనుక ఉన్న లోగుట్టు అర్థమైంది. యోసేపు కావాలనే వాళ్లను ఆ అసహ్యకరమైన వృత్తిని చెప్పమన్నాడు. ఒకవేళ వాళ్లు రాజభవనంలో కొలువులు సాధిస్తే ఐగుప్తు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతారు. వారి దేవతలను పూజించడం మొదలుపెడతారు. అవును, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని పూర్తిగా మరచిపోతారు. ఐగుప్తీయుల ఆ అసహ్యం వల్లే వాళ్లు ఇశ్రాయేలీలను తమకు దూరంగా గోషను అనే ప్రాంతంలో ఉంచారు. అద్భుతం! ఐగుప్తీయుల ఆ విద్వేషమే ఇశ్రాయేలీయులకు ఒక అభేద్యమైన రక్షణ కవచంగా మారింది. ఆ సాంస్కృతిక దూరం కారణంగా ఇశ్రాయేలీయులు వందల ఏళ్లపాటు తమ విశ్వాసాన్ని, ఆచారాలను పవిత్రంగా కాపాడుకోగలిగారు. ఇది నిజంగా దేవుని దైవిక వ్యూహం. కరెక్ట్. లోకం ఏ వృత్తినైతే తృణీకరించిందో దేవుడు ఆ వృత్తినే తన ప్రజలను పవిత్రంగా ఉంచే కంచెలాగా మార్చేశాడు. లోకంలో ఉండాలి, కానీ లోక సంబంధులుగా ఉండకూడదు అనే సత్యానికి ఇదొక ప్రాక్టికల్ ఉదాహరణ. ఈ ప్రయాణమంతా చూస్తుంటే దేవుని మారని స్వభావం, ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఆరంభంలో యాకోబు భయపడిన అనిస్థితి నుండి ముగింపులో గోషెన్లో రక్షించబడటం వరకు దేవుని ప్రణాళికలు ఎంత పక్కాగా ఉన్నాయో మనం చూడొచ్చు. ఈ అధ్యాయం మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మార్చేయాలి. అవునండి, ఈ సత్యాలు కేవలం జ్ఞానం సంపాదించడం కోసం కాకుండా సృష్టికర్తతో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బలపరచడానికి పునాది కావాలి. దేవుడు ఎంత సార్వభౌముడో అర్థమైనప్పుడు, మన సొంత జీవితాల్లో కష్టాలొచ్చినప్పుడు మన ఆలోచన విధానంలో ఒక గొప్ప మార్పొస్తుంది. నిజమే. మనం ఆందోళన చెందడం మాని ఆయన విశ్వసనీయతపై ఆధారపడటం నేర్చుకుంటాం. ఈ వాక్యం మన అనుదిన జీవితాన్ని, మన ప్రార్థనలను మరింత లోతుగా ప్రభావితం చెయ్యాలి. ఈ రోజంతా ఈ సత్యాలను ధ్యానిస్తూ దేవునితో సన్నిహితంగా నడవండి. ఈరోజు మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దయచేసి కామెంట్స్లో పంచుకోండి. దేవుడు ఈ అధ్యాయం ద్వారా మీకు ఏం నేర్పిస్తున్నాడు, ఒక ప్రాక్టికల్ అడుగు ఏమి తీసుకోబోతున్నారు అనేది కూడా మాతో పంచుకోండి. అలాగే మీ ఆత్మీయ సహోదరి సహోదరుల విశ్వాసాన్ని కట్టడానికి ఈ వాక్యాన్ని వారితో తప్పకుండా షేర్ చేయండి. వచ్చే భాగం కోసం వేచి ఉండండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగించే ముందు ఒక ఆలోచనను మీ మనస్సుల్లో ఉంచాలనుకుంటున్నాను. ఇజ్రాయేలీలను పాపం నుండి కాపాడటానికి దేవుడు ఐగుప్తీయులు అసహ్యించుకునే గొర్రెల కాపరి వృత్తిని ఒక రక్షణ కవచంగా వాడాడు కదా. మన జీవితాల్లో కూడా ప్రస్తుతం అత్యంత అసౌకర్యంగా లేదా సమాజం దృష్టిలో అవమానకరంగా అనిపించే పరిస్థితులుండొచ్చు. ఒక తలుపు మూసుకోవడం, ఒక అవకాశం కోల్పోవడం జరిగుండొచ్చు. వాటిని తొలగించమని మనం ఎంతో ప్రార్థిస్తుంటాం. దేవుడు మనల్ని లోకపు ఆకర్షణల నుండి లేదా ఒక పెద్ద ప్రమాదం నుండి ఆత్మీయంగా కాపాడటానికి ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన రక్షణ కవచమేమో కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.